ప్రపంచమంత గొప్పలు, దేశమంతా అప్పులు అన్నట్టుగా సాగుతున్న ఏపీలో లేటెస్ట్ కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఒకసారి చెక్ చేద్దామా? డిసెంబర్ మాసంలోట ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది అని కాగ్ రిపోర్ట్ ఇండికేట్ చేస్తూ ఉంది. అప్పులు 85,000 కోట్లకు పైగా చేసేసారట. అంటే బడ్జెట్లో చెప్పిన వాటికన్నా 108% ఎక్కువ ఇది. రెవెన్యూ లోటు అయితే 60,000 కోట్లు దాటేసిందట. అంటే ఘోరంగా ఉన్నట్టు పరిస్థితి, చేతిలో డబ్బులు అట్లా. ద్రవ్యలోటు అయితే ఏకంగా 85,000 కోట్లు ఉందట. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి కాగ్ రిపోర్ట్ ఒక ఇండికేటర్. కాగ్ కేవలం పైకి కనపడే అప్పులు నెంబర్లు మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. మనం కార్పొరేషన్ల పేరుతోనూ ఇంకో మార్గంలోనూ తెచ్చుకున్న అప్పులు కాగ్ అంత తొందరగా ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్లో పెట్టే అవకాశాలు తక్కువ. మరి లిమిటెడ్ మార్గాల్లో తెచ్చిన అప్పులే ఇంత మందంలో ఉంటే, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఇంత ఘోరాతి ఘోరంగా పెరిగిపోతూ ఉంటే సంపద సృష్టి ఎటుపోయినట్టు? కేవలం నినాదంగానే మిగిలిందా? విధానం కాలేదు అని మరోసారి కాగ్ లెక్క చెప్పిందా?